టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెచ్చిపోయాడు. 2 టెస్టుల్లో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. గిల్ సూపర్ డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. అద్భుతంగా ఆడిన గిల్ 300 బంతుల్లో 21 ఫోర్లు 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో గిల్కు ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ క్రమంలోనే గిల్ ఓ భారీ రికార్డు సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెచ్చిపోయాడు. 2 టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. గిల్ సూపర్ డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. అద్భుతంగా ఆడిన గిల్ 300 బంతుల్లో 21 ఫోర్లు 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో గిల్కు ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ క్రమంలోనే గిల్ ఓ భారీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్లో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా కెప్టెన్ గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అజహరుద్దీన్ పేరిట ఉండేది. అజహరుద్దీన్ 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో 179 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై టెస్టులో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్ గాను గిల్ నిలిచాడు. 2016లో కోహ్లీ వెస్టిండీస్పై సరిగ్గా 200 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టెస్టులో డబుల్ సెంచరీ చేసిన 6వ భారత కెప్టెన్ గాను నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ, మన్సూర్ అలీ ఖాన్, సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, ధోని ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు. 2003 తర్వాత ఇంగ్లాండ్పై డబుల్ సెంచరీ చేసిన తొలి విదేశీ ఆటగాడిగా గిల్ రికార్డు సాధించాడు.